నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను ఆర్టీసీ కా రాజా వాళ్ళ గ్రాండ్ మండపంకి వచ్చినాను. ఇది 32nd ఇయర్ సెలబ్రేషన్స్. 1993 నుంచి అయితే అంగరంగ వైభవంగా అయితే వీళ్ళు స్వామివారికి పూజలు అందిస్తున్నారు. సో చూసుకోవచ్చు, మంచి టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. సో లోపలికి వెళ్దాం, టీం కూడా ఉన్నది. అండ్ ఎంట్రన్స్లో మంచి ఫ్లోరల్ ఆర్చ్ అయితే ఉన్నది, చూసుకోవచ్చు. ఫ్లవర్స్తో అయితే మంచిగా డెకరేట్ చేశారు. సో ఇంకొక 2 డేస్లో వీళ్ళ స్వామివారి శోభయాత్ర కూడా ఉంటుంది. అందరికీ నమస్తే. జవల గణేష్ మహారాజ్ కి, జవల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. అందరికీ పేరు పేరున నమస్కారం. తిన్నారా లేదా అందరూ? చలో, నైస్ నైస్. జై శ్రీరామ్. అమ్మ నమస్తే, బాగున్నావా? సో మన ఆదర్శ్ తమ్ముని వల్ల నైనమ్మ. సో అందరికి నమస్తే వన్స్ అగైన్. చూసుకోవచ్చు, మంచి టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఇక్కడ. అండ్ డెకార్స్ వచ్చేసి గోకుల్ డెకార్స్. సో స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ భాయ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన నంది మహారాజ్. మంచి గోల్డ్ మిర్రర్తోనైతే ఇక్కడ డెకరేట్ చేశారు. హాయ్, అందరికీ నమస్తే. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఇక్కడ. హాయ్ హాయ్, నమస్కారం. హాయ్ మనీష్, నమస్తే తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. పైన కూడా చిన్న గోపురం ఉందన్నమాట. పైన మన కాషాయం జెండా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మయూర్, పికాక్స్. సో సెంట్రల్లో కూడా పికాక్స్ ఉన్నాయి. అండ్ లైటింగ్ కూడా బై మనీష్ అనమాట. నైస్, బ్యూటిఫుల్ డిజైన్. వే నమస్తే. లోపలికి ఎంటర్ కాగానే కంప్లీట్లీ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్. పైన మనకైతే బటర్ఫ్లైస్ ఉన్నాయి. బటర్ఫ్లైస్లో కూడా మంచి లైటింగ్ ఉన్నది, ట్రాన్స్పరెంట్ బటర్ఫ్లైస్. స్వామివారి ఈసారి కూడా ముంబై కాన్సెప్టే, మహారాజా పోజ్లో కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మంచి బ్లూ షాల్వా, అదేవిధంగా ఇమిటేషన్ వర్క్ కూడా బ్లూ కలర్ స్టోన్ వర్క్. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన రాధాకృష్ణ. అందరైతే ఒకసారి జై శ్రీకృష్ణ, రాధే రాధే అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా హార్సెస్ ఉన్నాయి, గుర్రాలు. టోటల్ 4 గుర్రాలు. ఒక చేలు వచ్చేసి విష్ణు చక్రం, ఇంకొక చేలు వచ్చేసి కమలం పువ్వు, అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద తల్వార్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కింద కూడా చక్రాలు ఉన్నాయి. మన మూషక్ మహారాజ్, అదేవిధంగా ఇక్కడ 2 లడ్డూలు ఉన్నాయి. అండ్ స్వామివారి పంచ కూడా డిఫరెంట్ కలర్లో ఉంది, విత్ రెడ్ బార్డర్ అండ్ వాయిలెట్ కమర్ పట్టా. సో ఫ్లవర్స్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ప్రతి సంవత్సరం వీలైతే మండపంలో ఏదో ఒక కొత్తదనం తీసుకొస్తారు. ఈసారి గణపతి అష్టోత్తరం చూసుకోవచ్చు. సో గణపతి అష్టోత్తరం తప్పకుండా అందరైతే నేర్చుకోవాలి. నాకు కూడా రాదు, నేను కూడా నేర్చుకుంటాను నెక్స్ట్. సో ఇక్కడ హిందీలో కూడా రాసి ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా దాని మీనింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏసీస్ కూడా వీళ్ళైతే సెటప్ చేసారు, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పైన బటర్ఫ్లైస్, అదేవిధంగా బ్యాక్డ్రాప్లో స్వామివారికి సంబంధించిన కండువా, ఇంకా ఏదైతే ఇమిటేషన్ వర్క్ ఉందో దానికి మ్యాచ్ చేసుకొని అయితే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్ సెటప్ చేసారు. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుండే వీళ్ళ మండపం, ఈ ఇయర్ కూడా చాలా బాగున్నది. ఈసారి అయితే లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:34 అవుతున్నది. సో 11th డే ఆఫ్ వినాయక చతుర్థి. మొత్తానికైతే స్వామివారు ఇంకా గంగమ్మ ఒడిలోకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో వీళ్ళది 13th డే రోజు అయితే నిమజ్జనం ఉంటుంది, గ్రాండ్ శోభయాత్ర. నెక్స్ట్ మన టీంతోనైతే మాట్లాడదాం, ఇంకా విషయాలైతే తెలుసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన టీం ఆర్టీసీ కా రాజా కొంతమంది మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. నైట్ ఇప్పుడైతే 1 అవుతున్నది. అమ్మ అందరికీ పేరు పేరున నమస్కారం. అన్నలో తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. సో అన్న, మనం 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా నేను మీతో మాట్లాడుండే.
మీరు మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పారు అనమాట. సో మన ఆర్టీసీ కార్ రాజా పేరు ఎట్లా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు ఎవరెవరు ఉండే ఈ విగ్రహం పెట్టినప్పుడు మెయిన్ కోర్ మెంబర్స్ ఎవరు ఉండే, ఎట్లా స్టార్ట్ అయింది? ఇది ఇప్పుడు 33 years అగో స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు అంతా అందరం చిన్నగా పెడుతుంటే, బట్ లాస్ట్ 5 years నుండి నెక్స్ట్ జన్ పిల్లలు వచ్చేసి అన్న మనం కొంచెం డిఫరెంట్గా చేయాలి, ఓకే మనం చిన్నగా చేస్తున్నామని అప్పుడు ఆర్టీసీ కార్ రాజా అని మొదలు పెట్టినారు. నామకరణం చేసి టీమ్ ఆర్టీసీ కాలనీ అని కొంచెం లార్జ్ స్కేల్లో చేయడం మొదలు. ఎట్లా కోవిడ్ ముందా కోవిడ్ తర్వాతనా? 2019 నుండి, బిఫోర్ కోవిడ్. కోవిడ్ లో కూడా మేము గణేష్ చతుర్థి చేసినాం, అందరు ఆపినా కానీ. ఎందుకంటే ఇది గణేష్ చతుర్థి చేస్తేనే మన ఎకానమీ బాగుంటుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎట్లా అంటే పంతుల దగ్గర నుండి సన్నాయి వాళ్ళు డెకరేషన్, అందుకే కంపల్సరీ చేయాలా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ కావాలని మేము ఆపలే, చేసినాం గణేష్ చతుర్థి. సో అప్పుడు ఎంతమంది స్టార్ట్ చేశారన్న 1993లో? ఓరుండే అప్పుడు మెంబర్స్? అప్పుడు ఇగో మనోహర్, సుభాష్, మహేష్ వీళ్ళందరూ ఉండే పాత మెంబర్స్. వీళ్ళంతా పిల్లలు పుట్టలేదు అన్న, వాళ్ళందరూ క్లాప్స్ గట్టిగా కొట్టాలి, బాగా గ్రేట్. ఇంకా ఇట్లా నరేందర్ అన్న, సర్వేష్ వీళ్ళందరూ కలిసి చేసినారు. ఓకే అన్న, ఇంకోటి నేను కూడా ఒక గత 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, మనకైతే ముంబై మహారాజా కాన్సెప్ట్లో పెడుతున్నారు వినాయకుని. అవును. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్నేళ్ళ కింద స్టార్ట్ చేశారు ఇట్లా ముంబై కాన్సెప్ట్? అదే మన కరోనా కాగానే ముంబై కాన్సెప్ట్లో ఈ వినాయకుడిని ముంబై కాన్సెప్ట్ తెచ్చి పెట్టడం మొదలు పెట్టినారు పిల్లలు. ఓకే. సో అట్లనే మన కాస్ట్ ఆఫ్ గణేష్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే అన్న. నా టోటల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన అసోసియేషన్లో, ఎక్కడెక్కడ నుంచి వస్తారు మన దగ్గరికి మెంబర్స్? మొత్తం మన పిల్లల కాలేజ్ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 300 మంది ఉంటారు. వావ్. 300 మంది గ్యాదర్ చేసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఓకే. అండ్ అన్న, ప్రతి సంవత్సరం మీ మండపం చాలా గ్రాండ్గా ఉంటుంది. సో లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మండపం సెటప్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో ఈసారి మరి ఈ కాన్సెప్ట్ ఎవరిదన్నా, అండ్ ఎంత టైం పట్టింది మొత్తం సెటప్ చేయడానికి? పిల్లలు ఇది మాకే సర్ప్రైజ్ ఇచ్చినారు, అంతే. వాళ్ళు సర్ప్రైజ్ అన్నారు, మాకు అర్థం కాలే. ఎవరు పిల్లలంటే? ఆదర్శ్, సంజయ్, వరుణ్, సాగర్ వీళ్ళందరు పిల్లలంతా. మనీష్ బ్యాక్ బోన్ వాళ్ళంతా. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ బాగా డిసైడ్ చేసి మీకు సర్ప్రైజ్ ఉంటుంది అంటే మేము షాక్ అయినాం, ఏం సర్ప్రైజ్ అది. సో ఎక్కడ సిటీలో ఈ పూలకు సంబంధించి ఉండదు అని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇది డిఫరెంట్గా ఉండాలని అరేంజ్ చేసి అట్లా గోపురం లాగా పెట్టి ధ్వజస్తంభం, నందీశ్వరుని తెచ్చి పెట్టడం అంతా. ఎవరు వచ్చినా వస్తూనే ఉన్నారు కదా చాలా మంది భక్తులు, వాళ్ళంతా అందరు వచ్చి అన్న కొంచెం మీది ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్నారు, ఈ ఇయర్ ఈ ఫ్లవర్స్ తో చాలా సూపర్ ఉందని చెప్పారన్నమాట. ఓకే అన్న, ఇంకోటి స్వామివారికి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను 2 లడ్డూలు చూసిన, బట్ లోపల కూడా కొంచెం పెద్ద ఉంది లడ్డు. 3 లడ్డులా? సో చెప్పాలి 4 లడ్డులు. సరే మరి లడ్డు గురించి చెప్పండి. ఇది ఒక 4 years ముందు మేము ఆప్షన్ స్టార్ట్ చేసినాం. ఏదో సింపుల్గా మామూలుగా అవుతుంది అనుకున్నాం, కానీ మా ఆప్షన్ మీరు చూసుంటే కనుక వీడియోస్ ఉంటాయి. అవును, అదొక వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఈవెంట్స్ ఆఫ్ దిస్ హోల్ 9 days మాట. చాలా బాగా జరుగుతుంది, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. సో ఈ ఆప్షన్ లో మేము ఆల్మోస్ట్ 1 లడ్డుతో కంప్లీట్ చేస్తారు కదా, మాది ఇట్లా 2-3 లడ్డూస్ ఆప్షన్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత కాంపిటేటివ్ ఉన్నారు జనం అంతా, మనం గ్రేట్ గా చేయాలి, సపోర్ట్ చేయాలి, చాలా బాగా చేస్తున్నారు అని అట్లా మొదలు పెట్టి. సో లాస్ట్ ఇయర్ ఎవరు తీసుకున్న లడ్డు ఎంతకు పోయింది? లాస్ట్ ఇయర్ అమౌంట్ కరెక్ట్ గుర్తులేదు నాకు. 2,95,000 ఎవరు తీసుకున్నారు? సాయి. ఇంకోటి కండవా కూడా నేను 2 ఏళ్ళకి వచ్చి కండ కూడా ఆప్షన్ వేసారు. లాస్ట్ ఇయర్ కండవా ఆప్షన్ చేసినాం, అది కూడా ఆల్మోస్ట్ 3 lakhs ఓన్లీ కండువా. స్వామివారి కండువా ఉంది కదా, 3 lakhs పోయింది. వావ్, నైస్ అన్న. సో అన్న మరి టోటల్ ఈ వినాయకుని విగ్రహం విత్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుంది హైట్? సుమారు ఇది సుమారు ఒక 18 feet ఉంది. అది మొత్తం దానిపైన చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 20. కృష్ణుడు, రుక్మిణి చూసుకుంటే 20. చాలా బాగుంది అన్న. మరి ఫీలింగ్ వాట్ ఈస్ యువర్, అంటే మీ ఒపీనియన్ చెప్పాలి, ఈ ఫెస్టివల్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినావా? ఇన్వైట్ చేసిండే. సో ఇట్స్ అంటే చాలా మెమొరబుల్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏం కలవము. సో స్పెషల్గా గణేష్ చతుర్థి అప్పుడు అందరూ కలుస్తాము. ఇక్కడనే ఉంటారా మీరు కూడా? ఇక్కడనే ఉంటాం. ఎట్లయితే వినాయకుని పండుగ కలుస్తారో అట్లా సంవత్సరం మొత్తం కలవాలి. సో మన వినాయకుడు అదే చెప్తాడు అనమాట, కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయొచ్చు. సో నైస్. జై గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి, జై ఆర్టీసీ కా రాజా కి.